హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఓయివాలా. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలంటే మాకు సెమిస్టర్ ఎగ్జామ్ అలాగే ప్రాక్టికల్స్ ఉండడం వల్ల కొంచెం బిజీ. నేనైతే మీరందరూ సిపికెట్ ఎగ్జామ్ చాలా మంచిగా రాశారనుకుంటా. రెస్పాన్స్ షీట్లో కూడా చాలా మంది మంచి మార్క్స్ వచ్చాయని నాకు చెప్పారు. కాబట్టి హోప్ అందరికీ మంచి ర్యాంక్ వస్తుందని. మీరు ఇప్పటివరకు ఎగ్జామ్ రాశారు, రెస్పాన్స్ షీట్లో మీ మార్క్స్ చూస్తున్నారు. ఇంతటితో ప్రాసెస్ అయిపోలేదు. ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ ఏదో తెలుస్తుంది. ఆ తర్వాత యాక్చువల్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ సిపికెట్ ప్రాసెస్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. ఎలాగంటే మనం అందులో ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మనకు ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి మన ఓన్, తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఆ ఫీ ఎంత అనేది వాళ్ళు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్లో రిలీజ్ చేశారు. అలాగే ఆ ఫీ వచ్చిన తర్వాత మనం ప్రిలిమినరీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అది ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత వాటిని వెరిఫై చేయాలి, తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు ఛాన్స్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్ తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసి జాయినింగ్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం కాలేజ్కి ఆఫ్లైన్లో వెళ్ళి అక్కడ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. మనకి ఆఫ్లైన్లో ఏం సర్టిఫికేట్స్ కావాలనేది మీ తర్వాత వీడియోలో తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఇప్పటికైతే ఇది ప్రాసెస్. ఎగ్జామ్ రాసి ర్యాంక్ కార్డ్ వచ్చేంత మాత్రం ప్రాసెస్ అయిపోలేదు. యాక్చువల్ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓయివాలాలో కూడా మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు ఓయివాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.